వాళ్ళు చాలా పరిస్థితుల్లో మనం చూసేటప్పుడు ఎక్కువ శాతం భయపడుతూ ఉంటాం. హల్లెలూయా. అది ఏ విషయమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడుతూ ఉంటాం. ఈ భయపడడం అనే మాట బైబిల్లో 367 సార్లు రాయబడి ఉంది. చెప్పండి, ఎన్నిసార్లు? భయపడటం అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది? 365 సార్లు రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ భయం అనేది మనిషికి ఎలా ఏర్పడుతుంది అంటే, ఇప్పుడు భయము ఏ విధంగా మనిషికి ఏర్పడుతుంది అంటే, చూడండి, సపోజ్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అని గాలి వదండి, ఏమవుతుంది? చక్కని భయపడతా అలాగూ. లేదా ఒక మనుషుడు ఆ తోవంట నడుచుకుని వస్తున్నప్పుడు ఒక చాటును మనం నించుంటే, దాక్కొని ఉంటే, సడన్ గా ప్రత్యక్షమైతే ఏమవుతుంది? భయపడతాం. దానివల్ల జ్వరాలు వచ్చేసిన వాళ్ళు ఉంటారు, అవునా? కానీ అలా చిన్న చిన్న విషయాలు కూడా జ్వరాలు వచ్చేసి బెంగ పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దానివల్ల భయపడటం వల్ల ఏమొచ్చింది? అపాయం వచ్చింది. హల్లెలూయా. అపాయం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న ఎవరు భయపడనక్కర్లా. చెప్పాలి, దేవుణ్ణి నమ్ముకున్న ఎవరో భయపడాలి. ఎందుకు? దేవుడు మనతో ఉంటే ఏ అపాయం మన యొద్దకు రాదు. హల్లెలూయా. దేవుడు మనతో ఉంటే ఏ అపాయం మన యొద్దకు రానే రాదు. ఒకవేళ దేవుణ్ణి కలిగి నువ్వు లేకపోతే అనేకమైన అపాయాలు నీకు సంభవిస్తూ ఉంటాయి, ఎదురవుతా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు, దేనికి జడిన అవసరం లేదు. అపోస్తుడైన పౌలు వంటి గొప్ప దైవజనుడికి ఒక అపాయం వచ్చింది. ఆ అపాయం ఏంటంటే, ఒక ముళ్ళు తన యొక్క కడుపులో ఉండిపోయింది. ఎవరో వినాలి, అపాయము వచ్చింది. అపాయం అంటే ఏంటి? తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు ఉండిపోయింది. దాని కొరకు ప్రభు దగ్గర 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడు. ముమ్మారు అని రాయబడి ఉంటుంది. 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ అపాయం నుంచి తప్పించబడాలి, కష్టం నుంచి తప్పించబడాలని ప్రార్థన చేసినప్పుడు అపోస్తుడైనటువంటి పౌలుకి దేవుడు ప్రత్యక్షమే అంటాడు, పౌలు, ఇది నీ శరీరంలో ఒక ముళ్ళు. పౌలు, నీకు ఇది ఒక ముళ్ళు. దాని గురించి నువ్వెందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? దాని గురించి నువ్వెందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అడిగాడు అపోస్తుడైన పౌలు. తనకి ఎంతో వేదన కలిగితే గాని, కొన్నిసార్లు మనకు బాధ వస్తేనే గాని ప్రభుకి మోకరించం, ప్రభు దగ్గర అడగం, అవునా కాదా? అప్పుడు పౌలుతో దేవుడు చెప్తాడు, నేను ఇచ్చిన కృప నీకు చాలు కదా, ఎందుకు దాన్ని తీసేయమంటున్నావు అని అడిగాడు అనమాట. హల్లెలూయా. నేను ఇచ్చిన కృప నీకు చాలును. అపోస్తుడైన పౌలుతో చెప్తున్నాడు, తనకు ఒక అపాయం వచ్చింది. అలాగే మనకి కూడా కొన్ని అపాయాలు వస్తాయి. ఒక బాధ వల్ల, సమస్య వల్ల, లేదంటే ఒక ఇబ్బంది వల్ల, దేని ఒక దాని వల్ల అనేక సార్లు మనం భయపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నేను వైజాగ్ ప్రాంతంలో సేవను చూసుకొని వస్తూ ఉంటే ఒక్కోసారి నైట్ 1 గంట, 12, 11:30 అయిపోయింది. వాళ్ళు అంటారు, ఈ టైంలో ఏం వెళ్తారు మాస్టర్ గారు, ఉండిపోండి అని అడుగుతారు. నేను అంటాను, నాతో నా దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. ఒక మనిషికి దేవుని సన్నిధి ఉంటే, ఎలా ఉంటుందో తెలుసా? అనేకమైన కార్యాలు పొందుకోగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, ఒక మనిషి భయపడకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని సన్నిధి కలిగి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని సన్నిధిని కలిగి ఉంటే, ఒక రోజు నేను ఆటో వేసుకొని వస్తా ఉన్నాను. గుర్తు పెట్టుకోండి, గమనించండి, దేవుడు మీతో మాట్లాడబోతున్నాను. ఆటో వేసుకొని వస్తూ ఉన్నాను, చాలా రెస్ట్ లేదు. దేవుని కృపను బట్టి డైలీ ప్రార్థనలు ఉండడం వల్ల ఆటో వేసుకొని వస్తున్నాను. ఎక్కడంటే పూలేపల్లి ప్రాంతం నుంచి ఆటో వేసుకొని వస్తున్నాను. ఇంచుమించు నైట్ 1 గంట, 1:30 అయిపోయింది. ఇప్పుడంటే భారీగా రోడ్లు పడిపోయాయి, కానీ అప్పుడు రోడ్లు లేవు. ఆ సమయంలో ఆ రోడ్లో వస్తూ ఉంటే నేను సడన్ గా నిద్రపోయాను. ఆటో ఏమైంది? నిద్రపోయాను. నిద్రపోయేసరికి
ఆ నిద్రపోతున్న ప్రాంతంలోని బండి నిద్రపోయే తోలేస్తున్నాను. హల్లెలూయా. బండి నిద్రపోయే తోలేస్తున్నాను. తోలేస్తూ ఉంటే మీరు నమ్ముతారో నమ్మరు, ఆకాశం నుండి ఒక హస్తం దిగిరావడం నేను చూశాను. ఆ హస్తము నా ఆటో అద్దం మీద టప్పని కొట్టింది అన్నమాట. హల్లెలూయా. కొట్టేసరికి నాకు ఎమ్మడి తెలివి వచ్చింది. తెలివి రాగానే తుప్పల్లో పోయే బండిని ఇలా తిప్పగలిగాను. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉంటే నేను దేవుడు ఏ విధంగా కాపాడుతాడు? నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉంటే నేను దేవుడు ఏ విధంగా కాపాడుతాడు? నువ్వు దేనికి భయపడినక్కర్లేక, నువ్వు దేనికి జడిసిపోనక్కర్లేక, దేనికి కూడా నువ్వు ఇబ్బంది పడినక్కర్లా. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని భయాలు ఏర్పడతా ఉంటాయి. ఒకనొక సమయంలో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు 2 సార్లు పిలిచాడు. నేను లోపల 3వసారి వచ్చి స్పష్టంగా నీ మందిరంలో పడుకుంటే దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు చనిపోతావు అని స్పష్టంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూస్తూ ఉన్నాను. ఇది లోకలికి వెర్రితనంగా కనబడచ్చు. లోకలికి ఏ విధంగా కనబడుతుంది? వెర్రితంగా కనబడుతుంది. కానీ నాకు ఎలాగుందంటే ఆ రోజు ఆ దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఫాస్టింగ్ ప్రేయర్లో గడుపుతూ పడుకొని ఉన్నాను మందిరంలో. పడుకుంటే నాతో దేవుడు వచ్చి చెప్తున్నాడు, మిట్ట మధ్యాహ్నం నువ్వు చనిపోతావు అని చెప్తే అప్పుడు నేను ఏమన్నానంటే నీ సేవ చేయాలని ఆశ ఉందయ్యా, నీ సేవకుడిగా ఉండాలని ఆశ ఉందయ్యా అంటే అప్పుడు ఆయన అన్నాడు, అవునా సేవ చేస్తావా, అయితే చెయ్యి అన్నాడు అన్నమాట. హల్లెలూయా. అప్పటి నుంచి నా సేవా జీవితం ప్రారంభమైంది. కానీ ఆ భయం నన్ను విడిచిపోవాలా. హల్లెలూయా. సేవ జీవితం ప్రారంభమైంది కానీ నాలో ఉన్న భయము బయటికి పోలా. ఒక మీటింగ్ చేస్తూ ఉన్నాం బయట, ఒక సందర్భంలో మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఆ స్టేజ్ దగ్గర నేను అందరినీ ఆహ్వానించాను. చాలా మంది సేవకులు వచ్చారు, ఆహ్వానించాను. ఆ సంఘస్థులు వచ్చారు, ఒకళ్ళొకళ్ళు కూర్చోబెట్టాను. బ్యాట్స్ ఏర్పాటు చేసాం, కీబోర్డ్స్ ఏర్పాటు చేసాం, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాం. అక్కడ ఒక దైవజనుడు నిలబడి ఆ స్టేజ్ మీద వాక్యం చెబుతూ ఉన్నాడు. కానీ నా హృదయంలో ఏ భయం ఉందంటే నేను చచ్చిపోతాను. ఇదే భయం 1కి 10 సార్లు, క్షణానికి ఎన్ని సార్లు వస్తుందో నాకు తెలీదు. నాకు ఏ భయం వస్తుందో తెలుసా? నేను చచ్చిపోతాను అని భయం నాలో ఏర్పడింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. కానీ పడుకున్నదో ఆలోచన, కూర్చున్నదే ఆలోచన, నిలబడినదో ఆలోచన. కానీ నా జీవితానికి అర్థం దొరకలేక వాక్యం చెబుతున్నారు కానీ వాక్యం అసలు వినబడలే. నాకు వాక్యం చెబుతున్నారు కానీ అది నా మనసులో పెట్టలా. కానీ నాకు ఒక ఆలోచన వస్తుంది, చచ్చిపోతానన్నారు కదా, దర్శనం వచ్చింది కదా, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతుంది, చచ్చిపోవడం ఏంటి? కనీసం నాలో నేను బాధపడిపోయాను. అన్న తిండి ఎక్కేది కదా 2 రోజులు. అప్పుడు దేవుడు నా మదిలో ఒక మాట తీసుకొచ్చాడు. ఏం మాట తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్ చేయమని. హల్లెలూయా. అప్పుడు 1 వారం రోజులండి, 1 వారం రోజులు ఉపవాసంతో రేయి పగలు దేవుడి కొరకు పనిచేశాను. హల్లెలూయా. కష్టపడ్డాను ప్రార్థనలో, వాక్యం చదవడంలో, ప్రార్థన వాక్యం గడుపుతుంటే 6 రోజుల దాకా భయం నన్ను వెంబడించింది. 7వ రోజు అది శ్మశానానికి వెళ్ళిపోయింది ఆ భయం. హల్లెలూయా. సమాధి అయిపోయింది ఆ భయము, సమాధి అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఈ భయము నాలో దేవుడు కలిగించలేదు. దేవుడు కలిగించిన భయము ఆ రోజుతోనే పోయింది. కానీ దుష్టుడు నాలోకి అపాయాన్ని తీసుకొచ్చాడు. దీనివల్ల నాకు మేలే జరిగింది. ఎందుకు ఏ మేలు అంటే 1 వారం దినాలు దేవుడితో గడిపాను. హల్లెలూయా. అంటే ఈ భయం ఎలాగుందో చూడండి నా మనసులో. ఈ భయము ఇది చూడాలి, నాకు ఆ సందర్భం చూడండి. పుస్తకాలు చూస్తే నిద్ర వస్తుంది. చూడండి ఈ భయం ఎలాగొచ్చేసింది. నేను ఎక్కడ చనిపోతానేమో, నేను ఎక్కడ పడిపోతానేమో, నా భయము నాలో ఏర్పడిపోయింది. ఆ రోజు ఇంకెవ్వరు చెప్పినా ఆ మాట రాలా బయటికి. కానీ ఒకటే మాట అని చచ్చిపోతాం. బైబిల్ చెబుతూ ఉంది, తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడంట. తన ప్రాణాన్ని రక్షించుకున్నవాడు తన ప్రాణాన్ని, ప్రాణం మీద తీపి ఉండకూడదు, ప్రాణం మీద ఆశ ఉండకూడదు.
యేసు రక్తమే ఎప్పుడు చచ్చిపోయినా పరలోకంలో దేవుడు ప్రభు నా కొరకు ఒక మంచి సింహాసనాన్ని దాచించాడు అని నిరీక్షణ ఓర్పు మీకు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు చచ్చిపోయినా నా దేవుడి దగ్గర నేను వెళ్తాను అని ఒక నిబంధన ఉండాలి. అది ఎలా ఉండాలంటే భూమి మీద ఏ పాపం లేని వాడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా జీవించాలి, పరిపూర్ణతలో నడాలి, చక్కగా నడాలి. ఈ క్షణం ప్రభు నన్ను తీసుకెళ్ళిపోయినా నేను ప్రభు సన్నిధి చేరుతానని ఒక భరోసా నీలో ఉండాలి. హల్లెలూయా. ఆ భయం ఉండాలి తప్ప లోకపరమైన భయం ఏమి నీలో ఉండకూడదు. లోకపరమైన భయములు నీలో ఉండకూడదు. భయపడేవి ఆత్మను మీకు ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మను మీకు ఇవ్వలా, ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చాను. హల్లెలూయా. అసలు ధైర్యంగా ఎవరు ఉండగలరు అంటే బైబిల్ వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. చూడండి, ధైర్యం ఎవరిలో ఉంటుంది తెలుసా? నీతి కలిగిన వారిలో ఉంటది. భయం ఎవరిలో ఉంటది? అనీతిమంతుడికి, అంటే నీతి లేని వారికి భయం ఉంటది. ఏమో నన్ను ఎవరైనా చూస్తారేమో, ఏమో నన్ను ఎవరితోనైనా ఒక విధంగా జీవిస్తే నన్ను ఎవరైనా గమనిస్తారేమో, ఏమో నాకు ఏ విధంగా భయం వస్తుందంటే నువ్వేదో పొరపాటు చేస్తున్నావు, ఏదో తప్పు చేస్తున్నావు, ఏదో విధంగా నువ్వు జారిపోయావు, ఏ విధంగా పడిపోయావు కాబట్టి నీకు భయం ఏర్పడతా ఉంది. ఏదో విధంగా నువ్వు నాశనం అయిపోతూ ఉన్నావు. ఆ భయం నీలో ఎందుకు ఉంటుందంటే నువ్వు అనుకుంటున్నావు నేను పర్వాలేదు చక్కగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీలో తెలియలేని ఏదో భయం ఉందంటే కారణం ఏంటో తెలుసా? నీ శరీరంలో ఏదో ముళ్ళు ఉంది. హల్లెలూయా. తీసిస్తే దేవుడు మంచి ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. ధైర్యం కలిగిన ఆత్మతో నింపుతాడండి. పిరికితనం గల ఆత్మ ఉండదు, ఇక భయపడే ఆత్మ ఉండదు. ఇక నీతిమంతులు ఎలా ఉంటారో సింహం వలె ధైర్యం ఉంటారు. నీతిమంతులు సింహం వలె ధైర్యం ఉంటారు. చూడండి, సింహాన్ని గురించి చెప్పుకున్నట్లయితే ఈ యొక్క అడవిలో సింహం తిరుగుతూ ఉంటది. పిల్లలు వినండి, అడవిలో సింహం తిరుగుతూ ఉంటది. అడవిలో సింహం తిరుగుతూ ఉన్నప్పుడు ఆ అడవిలో ఒక సింహం తిరుగుతూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటది. కానీ దాన్ని ఎవడైనా కొట్టగలడా? దాన్ని ఎవడైనా చంపగలడా? దాన్ని ఎవడైనా త్రోసేయగలడా? త్రోసేయలేడు, చంపలేడు. దాన్ని అసలు దాని మీదకి వెళ్దామనే ఒక దృష్టి ఏ జంతువుకు ఉండదు. ఎందుకో అది బలము కలిగినది. హల్లెలూయా. అది ధైర్యం కలిగినది. ఎటువంటి జంతువులను చీల్చి చెండాడేస్తుంది అంతే. దానికి తెలుసు నేను ధైర్యవంతుడిని. మనలో ఒక ధైర్యం ఉండాలంటే నువ్వు ఏ పొరపాటు చేయకూడదు. హల్లెలూయా. అందుకే ధైర్యం ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే నీ జీవితానికి ధైర్యం కావాల్సిన అవసరం ఏంటంటే నువ్వు భయపడకుండా ఉండాలంటే దేవుని సన్నిధి నీతో ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో యోబు ఉన్నాడు. చెప్పండి ఎవరు? యోబు. బైబిల్లో యోబు ఉన్నాడు. ఆయన కొరకు రాయబడి ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ప్రజలకు బాగు ధర్మం చేసేవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు అన్ని రాయబడి ఉన్నాయి. మరి ఎందుకు ఆ సమస్య ఏర్పడింది యోబు కంటే? ఎందుకు ఆ బాధ ఏర్పడిందంటే ఒకవేళ యోబులో అవిశ్వాసం కాస్త వచ్చిందేమో, భయపడ్డాడేమో. ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే యోబు జీవిత చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ యోబులో రాయబడి ఉంటుంది. దేవుని చిత్తం మీద మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము కీర్తన ముందు ఉంటుంది. యోబు దేవ స్తోత్రం శ్రీకృష్ణ.
హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంటుంది మాట అనుభవం నాకు. యోబు గ్రంథంలో ఉంటుంది అన్నమాట. భయపడుట వలన అని భయం గురించి రాయబడి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పడుకుంటారండి ఇలాగ. పరిశుద్ధాత్మ తండ్రి, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి మహిమ, స్తోత్రం తండ్రి. చూడండి 3వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము యోబు గ్రంథము 3వ అధ్యాయము. చూడండి హల్లెలూయా. ఇక్కడ యోబు చెబుతూ ఉన్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నా మీదకి వచ్చింది. అంటే యోబు భయపడ్డా లేదా? ఉందా లేదా లేఖనాల్లో? హల్లెలూయా. అంటే యోబు భయపడినట్లు కూడా అక్కడ రాయబడి ఉంది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించి ఉంది. చూసారా, ఆయన భయపడ్డాడు. ఏమని భయపడ్డాడు? ఏది వస్తుంది అనుకున్నాను అదే నా మీదకి వచ్చింది. అపాయం వచ్చింది. ఏ అపాయమో తెలుసా? తనకున్న యావదాస్తి కోల్పోయాడు. తనకున్న గుర్రములు, తనకున్న ఎడ్లు, తనకున్నటువంటి గాడిదలు, తన కలిగి ఉన్న సంపాదన కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఒకసారి తన పిల్లలు అలా భుజిస్తూ ఆ భోజనం చేస్తూ ఒక పెంకులు గృహంలో భోజనం చేస్తూ ఉంటే ఆ ఇల్లు కొప్పిరిగి పడిపోయి 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయాడు. లాస్ట్కి అంతా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఎంత డబ్బు ఉండేది అంతా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత తన భార్య కూడా లాస్ట్కి ఇంకెక్కడ దేవుడు నీ దేవుడు. చూడండి, చివరి క్షణాల్లో మనకి కూడా చాలా మంది అంటారు, నీకు ఇన్ని అప్పులు పెట్టాడు, నీకు ఇన్ని సమస్యలు పెట్టాడు, నీకు ఇన్ని బాధలు పెట్టాడు, నీకు ఇన్ని కష్టాలు పెట్టాడు, దేవుడు ఎలాగవుతాడు? కష్టం వచ్చేసరికి అంటారు. లేదంటే అందరూ నీ ఎదుట ఆడు గొప్ప గొప్పలు అయిపోతున్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఏమొచ్చి ఆస్తి పోగొట్టలేకపోతున్నావు, అంతస్తు పోగొట్టలేకపోతున్నావు, మేడ మీద మేడ కట్టలేకపోతున్నావు, కార్లు కొనలేకపోతున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఏం సుఖము అని చాలా మంది అడుగుతారు. యోబు జీవిత చరిత్ర మనం చూసుకుంటే అన్నీ కోల్పోయాడు. అతని గురించి చూడండి, మొదటి అధ్యాయంలో ఏ రాయబడి ఉంది అసలు? 2వ వచనం నుంచి, ఫస్ట్ వచనం నుంచి, యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి అతనికి 7,000 గుర్రములు, 3,000 ఒంటెలు, 500 జత ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిన గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉండేను. చూడండి, గొప్పవాడిగా ఉన్న యోబు, యథార్థవంతుడైన యోబు, న్యాయవంతుడైన యోబు, సత్యవంతుడైన యోబు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన యోబుకి ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు నాకు రావా? యోబుతో పోల్చుకుంటే మనం భక్తిపరమా, యోబు భక్తిపరుడు? చెప్పాలి. యోబు భక్తిపరుడు. అయినా కానీ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆయన భయపడ్డాడు. హల్లెలూయా.
ఇంత యథార్థంగా ప్రవర్తించినోడే భయపడ్డాడు కదా. కొన్నిసార్లు మనం కూడా అలాగే భయపడాలి. కాస్త సమస్య వచ్చేసరికి, కాస్త బాధ వచ్చేసరికి ఏం చేయాలి నాకు నిజంగా ఏ భయం నాలో లేదు కానీ, ఏ భయం నాలో లేదు కానీ ఒక భయం ఉంది. అది ఎప్పటికైనా దేవుడు నాలోంచి ఆ లోటుని తీసేస్తాడని ఒక ధైర్యం కూడా ఉంది. హల్లెలూయా. ఏ భయం అంటే అప్పులని భయం. హల్లెలూయా. ఏ భయం అంటే అప్పులని భయం. కానీ ఏ రోజుకైనా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాను. హల్లెలూయా. గొప్ప దీవెనకరంగా మారుస్తాను. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదకరంగా నేను ఉంచుతాను అని దేవుడు చెప్పాడు. ఎప్పటికైనా జరుగుతుంది. అది వేచి ఉంటాను. ఏముంది, ఈ రోజు కష్టం పడగలేందే రేపు సుఖపడాలంటే అవ్వదు కదా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు కష్టపడలేందే రేపు సుఖపడాలంటే ఎలా సుఖపడగలుగుతావు? ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉండాలి క్రైస్తవుడిగా నీకు నాకు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి రావండి. క్రైస్తవుడికి వచ్చిన సమస్యలు ఎవ్వరికి రావు. చూడండి, ఎక్కువ క్రైస్తవులు చూస్తే వారికి ఆరోగ్యం బాగుంది. క్రైస్తవులు ఎక్కడ చూసినా అప్పుడు సమస్యలు. క్రైస్తవులు ఎక్కడ చూసినా వారి ఇల్లు చాలా దీన పరిస్థితుల్లో ఉంటాయి. కానీ గొప్పవారిగా ఉన్నవారు ఉన్నారు. గొప్పవారిగా ఉన్నవారిని దేవుడు ఎలాగ పోల్చాడంటే వాళ్ళ హృదయాన్ని దేవుడికి సమర్పించాడు. ఏ రోజైతే హృదయాన్ని దేవుడికి సంపూర్ణంగా సమర్పిస్తామో ఇంకా నీలో దేవుడు ఉండి గొప్పవారిగా చేయడం మొదలు పెడితే ఎవరు దాన్ని ఆపలేరు. హల్లెలూయా. ఎవరు ఆపలేరు. ఈరోజు మనకి ఆ సమస్య ఉందంటే ఏదో చిన్న ముళ్ళు. అది మన శరీరంలో ఒక పాటలో ఒక ముళ్ళు. నీ బలహీనతతో ఉన్నావు అంటే అది కొన్నిసార్లు దేవుని నామ మహిమార్థం కొరకు వస్తుంది. కొన్నిసార్లు ఆ ముళ్ళు లేకపోతే నువ్వు లోపడవేమో అని చెప్పి ముళ్ళు పెడతాడు. కొన్నిసార్లు అలాంటి ముళ్ళు నీకు ఎందుకు ఇచ్చాడే అంటే కొన్నిసార్లు నువ్వు దేవుడి నుంచి తప్పిపోతావేమో అని ముళ్ళు పెడతాడు. ఏదేమైనా దేవుడు ఒక మంచి బంగారం తీసి వస్తువుగా కంసాలు మార్చినట్టు నేను మార్చడం కొరకు ఈ ప్రయత్నం. హల్లెలూయా. చూడండి, కంసాలే బంగారాన్ని ముద్ద తీస్తాడు. అది వస్తువుగా తయారైనంత వరకు ఏం చేస్తుంటాడు? అగ్గిలో వేయడం, సాగొట్టడం, అగ్గిలో వేయడం, సాగొట్టడం. ఇది వస్తువుగా తయారైనంత వరకు వాడు సాగొడుతూనే ఉంటాడు. అలాగా నువ్వు ఒక అపురూపమైనటువంటి ఒక ప్రవక్తగా లేదా అపురూపమైనటువంటి ఒక దైవజనుడిగా, ఒక అపురూపమైనటువంటి అందమైన వస్తువుగా నువ్వు తయారైనంత వరకు నిన్ను ఏం చేస్తాడంటే సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పెడతానే ఉంటాడు. అది ఎందుకు వచ్చింది అని కొంతమంది ఈ మధ్యకాలంలోనే జీవితాన్ని ముగించేద్దామని చూస్తారు. ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ నరకం? అయ్యో నాకు వచ్చిన సమస్య, నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన నరకం ఎంత అంతా కాదు. ఈ ప్రపంచంలో నీకు ఒక్కడికే ఉన్నట్టు సమస్య అనుకొని మధ్యకాలంలో జీవితాన్ని ముగించేద్దామని కొంతమంది పురుగుల మందు తాగేస్తారు, కొంతమంది ఎంటేం తాగేస్తారు, కొంతమంది బొగ్గు ఏడుతూనే ఉంటారు, కొంతమంది అయితే ఇంక 24 గంటలు అదే పని. అయ్యో మీరు సర్వశక్తుడైన దేవుడిని నమ్ముకుని అయినా మాకు ఈ భయం పోలా. ఏ భయం? అప్పులనే భయం, ఆర్థిక పరిస్థితులనే భయం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నిన్ను ఏదో బంగారు వస్తువులా నిన్ను తయారు చేయడం కాదు. హల్లెలూయా. నాకు సేవకు వచ్చిన మొదటి దినాల్లో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, నిలబడు, ధైర్యంగా నిలబడు. ధైర్యంగా నిలబడిన తర్వాత నీ కొరకు ఒక బంగారు పట్టణాన్ని దేవుడు నీకు ఇచ్చాడని నమ్ము. అందులో నువ్వు నివసించబోతున్నావు, సంచరించబోతున్నావు. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని గొప్పగా దీవిస్తాడు. ఈ రోజు ఇక్కడ ఏం కనబడకపోవచ్చు, నేను బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళా దేవుడు గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నేను దేనికి చింతించను. అందుకే కొన్నిసార్లు నేను ఏదొచ్చినా కడ వరకు కూడా దేవుడి కొరకు కనిపెడతాను. కడ వరకు చచ్చిపోయే 2-3 సెకండ్ల వరకు కూడా దేవుడి కొరకు కనిపెట్టు. ఆ 2-3 సెకండ్లోనే ఒక్క సెకండ్లో దేవుడు నిన్ను లేవలెత్తేస్తాడు. హల్లెలూయా. మొన్న అనకాపల్లి మీటింగ్కి వెళ్ళా. అనకాపల్లి మీటింగ్లోని జడ్సన్ అబ్రహాం గారు వచ్చి చిన్న సాక్ష్యం చెప్పారు. ఆయన చెబుతూ ఏమన్నాడంటే నాకున్న అప్పుల బాధలు బట్టి, నాకున్న సమస్యలు బట్టి నేను ట్రైన్కి దూరంగా పరిగెత్తాను. నాకున్న బాధలు నన్ను ఆ భయం వెంటాడుతూ ఉంది. ఆ భయంలో నేను మునిగిపోయాను.
నన్ను లేవలెత్తేవారు ఎవ్వరూ లేరు. పరిచర్యను బట్టి లేవలెత్తేవారు లేరు, కుటుంబాన్ని బట్టి లేవలెత్తేవారు లేరు, బంధువులు లేవలెత్తేవారు ఎవ్వరు లేరు. కానీ నేను ట్రైన్కి దూరుగా పరిగెత్తాను. ఆ ట్రైన్ 2-3 సెకండ్లు తర్వాత నన్ను గుద్దేయాలి, కానీ ప్రభు యొక్క కృప నన్ను తప్పించాడు. హల్లెలూయా. ఎందుకు తప్పిస్తాడంటే క్షణము నువ్వు ఆలస్యం నీ జీవితంలో జరుగుతూ ఉందంటే గొప్ప అద్భుతం చేయబోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నిన్ను చూసి అనేకులు నవ్వచ్చు, నిన్ను చూసి అనేకులు నిందించవచ్చు, నిన్ను చూసి అనేకులు నానా మాటలు అనుకోవచ్చు, నిన్ను చూసి యాలం చేస్తున్నారు, నిన్ను చూసి బాధపడు అనేకులు నిన్ను చూసి ఈడి బ్రతుకేంటో అనుకుంటున్నారా. కానీ ఎప్పుడైతే నీ బ్రతుకు పనికి మాలినదిగా మారుతుందో ఆ పనికి మాలిన బ్రతుకుని పనికొచ్చే బ్రతుకుగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తాయని, ఆపదలు వస్తున్నాయని, కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు అక్కడే ఆగిపోతావు, గమ్యానికి చేరలేవు. అక్కడే ఆగిపోతావు, నీ జీవితము అక్కడే ఆగిపోతావు. కానీ మేలైనా కీడైనా యేసయ్యతో అడుగువేయి, యేసయ్యతో ముందుకురా, యేసయ్యతో నడు, నీ జీవితమే అద్భుతకరంగా మారిపోద్ది. హల్లెలూయా. ఇది భయపడకూడదు, దేనికి కూడా భయపడకూడదు. నీ భయపడను, కానీ ఇంట్లో ఉన్న ఒత్తిడిని బట్టి కొన్నిసార్లు ఆ భయం నేను వెంటాడిన క్షణాల్లో దేవుడు దాన్ని క్లియర్ చేసుకుని ప్రొఫెస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, నువ్వు ఏ భయం కలిగి ఉన్నా యేసు నామములో అది పోద్దంతే. హల్లెలూయా. యేసు నామములో పోతుంది, ఇంకేది రాదు నీ దగ్గరికి. భయపడకుండా సింహం వలె ధైర్యంగా ఉండాలి. రెండోదిగా ఎవరు భయపడరంటే, మొదటిగా దేవుని సన్నిధి కలిగి ఉన్న వాళ్ళు భయపడరు. రెండోది ఎవరు భయపడరంటే నీతిమంతులు భయపడరు. హల్లెలూయా. రెండోది ఎవరు భయపడరు? నీతిమంతులు భయపడరు. సామెతలు 3:2 లాస్ట్ మాట తెలియజేస్తుంది, నీతి మరణము నుండి తప్పించును. హల్లెలూయా. చూసారా, ఎవరు భయపడరంటే రెండోదిగా నీతిమంతులు భయపడరు. నీతిగా బ్రతికున్నాడు ఎవ్వడు భయపడరు. సత్యాన్ని ప్రకటించేవాడు ఎవ్వడు భయపడరు. సత్యం ప్రకారంగా నడిచేవారు ఎవ్వరు భయపడరు. కాబట్టి నువ్వు భయపడుతున్నావంటే, నువ్వు దిగజారిపోతూ ఉన్నావంటే నీలో నీతి లేదు. గుర్తుపెట్టుకో, నీలో ఏం లేదు? నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. అసలు దేవునికి కావాల్సింది అది. దేవునికి ఏం కావాలి? నీతి కావాలి, యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి. ఈ 3 గనక నీలో గనక ఉంటే నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తప్పిస్తూ గమ్యానికి చేర్చి ఆ యొక్క పర్వతం మీద తీసుకెళ్లి నిన్ను గొప్ప ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు సమయంలో నాకు దర్శనం వచ్చింది. దర్శనం ఏంటంటే మెట్లు ఎక్కుతా ఉన్నాను. పైకి ఎక్కేసాను, మళ్ళీ చూస్తే కిందనే ఉన్నాను. మళ్ళీ పైకి ఎక్కేసాను, మళ్ళీ కిందనే ఉన్నాను. అప్పుడు నీ దర్శనంలో అనుకుంటున్నానంటే, ఏంటి ప్రభా పైకి ఎక్కేసాను, చూస్తే కిందనే ఉన్నాను ఏంటి అంటే, అప్పుడు నాకు అనిపించింది నీలో ఇంకేదో లోటు ఉంటుంది. ఆ యొక్క శిఖరం మీదకి నువ్వు ఎక్కాలంటే ఈ లోటు తెరచబడాలి. అది ఏ లోటు అయితే అవసరం ఆ లోటు నువ్వు తీసేసుకున్నావు. అప్పుడు నువ్వు ఎక్కవలసిన స్థలానికి, గమ్యానికి నువ్వు ఎక్కువవుతూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేరవలసిన స్థలానికి మనం చేర్చే దేవుడు ఎవరండి? యేసు ప్రభువే కదా. ఆ యేసయ్య లేకపోతే మన జీవితాలు ఎలాగుంటాయా? ఆ యేసయ్య లేకపోతే మన బ్రతుకులు ఎలాగుంటాయా? ఆ యేసయ్య లేకపోతే మన పరిస్థితులు ఎలాగుంటాయా? ఆ యేసయ్య మనతో ఉండే మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఇంకా నువ్వు భూమి మీద ఆరోగ్యవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, గొప్పవాడిగా ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు భయపడు. నీలో నీతి ఉన్నంత కాలం నువ్వు దేనికి భయపడవు, ఎవరికి భయపడవు. నీతి కోల్పోతే భయపడతావు. మనిషిని చూసినా భయపడతావు, మాస్టర్ని చూసినా భయపడతావు, జంతువుని చూసినా భయపడతావు, ఇంట్లో మనిషిని చూసినా భయపడతావు. ఎందుకు? నీలో అవినీతి ఉంది కాబట్టి. గవర్నమెంట్ ఆఫీసుకి, ఆ పెద్ద గవర్నమెంట్ ఆఫీసులకి చిన్న గవర్నమెంట్ ఆఫీసులు భయపడతారా?
ఎందుకంటే వీడు చేసేది నీతిగా ఏమి ఉండవు కదా. అలాగా మన మీద అధికారికి మనం భయపడాలంటే మన మీద అధికారికి మనం లోబడి ఉండాలి. అంతే, మన మీద అధికారికి మనం లోబడి ఉండాలి. మనం జన్మతోనే పాపం చేస్తున్నావు. ఈ పాపిలి ప్రార్థన ఇంకనూ ఆలకిస్తున్నానంటే నువ్వు ఇంకా ధన్యుడివి, ధన్యురాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేనికి నువ్వు భయపడకు, ఏ విషయంలో నువ్వు భయపడకు, ఏ విషయంలో కలత చెందకు. ఈ దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు భయపడితే ఇంకా నీ మీదకి రానైన సమస్యలు వచ్చి పడతాయి, హఠాత్తుగా వచ్చి పడిపోతాయి. భయపడుతూ ఉంటే సమస్య ఎక్కువైపోతూ ఉంటది. భయపడుతూ ఉంటే ఇంకా నేను లోతుకు ముంచేస్తుంది. ఆ భయం ఇంకా లోతుకు ముంచేస్తుంది. లోతుకు ముంచి 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 అంధకారంలో తీసుకుపోతుంది. నీ భయమే నీకేమైపోతుంది తెలుసా? శత్రువుగా మారిపోతుంది. జాగ్రత్త. ఏ భయం కలిగి ఉన్నావో నీవు, ఏ భయం కలిగి జీవిస్తున్నావో నీవు, ఏ భయం కలిగి నడుచుకుంటున్నావో నువ్వు భయపడుతూ ఉన్నావంటే నీ హృదయంలో ఏదో సరైనది లేదో, చక్కనైంది లేదు. కాబట్టి దాన్ని సరి చేసుకొని యేసే మార్గంలోకి వస్తే ఖచ్చితంగా నీతిమంతుడైన యేసయ్య నిన్ను నన్ను రక్షించి యోబుకు మళ్ళీ ఏం జరిగిందో తెలుసా? 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా దేవుడు ఎదుట కనబడలే కనుక ఆయనకి 2 ఆశీర్వాదము ఇచ్చాడు. మనము అలా నిలబడితే శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో యోబు వలె నువ్వు నేను నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? నన్ను క్షణాల్లో ఆయన ఆశీర్వదించగలండి. క్షణాల్లో ఆ నోటి మాట ద్వారా సృష్టిని కలిగి చేసిన దేవుడు కొన్ని కోట్ల ఆస్తి నీకు వచ్చిన కాకంటే రాదా? ఇవ్వగలడు ఆయన. ఒకేసారి మెట్ల పైకి ఎక్కి కింద మెట్ల నుంచి ఎక్కకుండా మేడ మీదకి వెళ్ళిపోగలను, అంతే. వెళ్ళిపోగలవా? నీ స్థితి ఎలా ఉండాలంటే ఒక మెట్టు ఎన్ని మెట్లు అయితే అన్ని మెట్లు ఎక్కితే పైకి వెళ్ళేసరికి నీకేం కనబడుతుందో తెలుసా? నువ్వు హృదయం పరిశుద్ధంగా ఉంటుంది, మనసు పరిశుద్ధంగా ఉంటుంది, నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది, నీ యొక్క జీవిత విధానం పరిశుద్ధంగా ఉంటుంది. ఇక నీకే దేనికి నువ్వు భయపడినాకల్లా. హల్లెలూయా. కాబట్టి భయం వస్తే నువ్వు ఎటువంటి విధంగా కూరుకుపోతావో దేవుడు చెప్తున్నాడు. భయపడద్దు, ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సేవకులు